హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 27వ అధ్యాయం. విన్నవారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుంచి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావుకును సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా మీదికి నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావువను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడివి చూచెదను,
దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. హల్లెలూయా. స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే. హల్లెలూయా. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. హల్లెలూయా. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిని చేని సువాసన వలె ఉన్నది. ఆకాశు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురుగాక. ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచూ, అట్లయితే వేటాడి భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటిలోని తిని అతనిని నిజముగా దీవించి తిని. అతడు దీవింపబడిన వాడే ఆయను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నునో దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపోటపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను
తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధు జనులందరి అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమీ చేయగలగనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండుగా నీ మేడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో, నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హరానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరి నేను పోగొట్టుకొన నేలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.